మామూలుగా సామాన్య మానవుడు రాముడు గారి చేతిలో సరిపోయినట్లుగా ఆ అహంభావం అనేది ఇంకా వీళ్ళకి ఇంకా పోయినట్లేదు. ఎందుకే ఆ భాష ఆ సిగ్గు ఎగ్గు లేకుండా మనుషులకి మనం ఏం మాట్లాడాలి, రాజకీయాల్లో ఏం చెప్పాలి, కార్యకర్తలకి ప్రజలు ఒక మ్యాండేటరీ ఇచ్చారు. ఆ మ్యాండేటరీ ప్రకారం మనం వెళ్ళి ప్రజలకు సేవ చేద్దాం. రేపు వెళ్ళి వాళ్ళ యొక్క ప్రజల సమస్యలు ఏవైతే వాళ్ళు చేయలేని మనం పూర్తి చేస్తామని చెప్పాల్సింది పోయి ఈ రోజుకి అమరావతి మీద వాళ్ళ మనుషుల చేత పిటిషన్లు పెట్టేయటం, కంప్లైంట్లు పెడతాం, చెత్త అంతా చేస్తూ ఉన్నారు ఈ రోజు కూడా. మరి ఇంకొక ఆయన నాకు ఒక మెసేజ్ పెట్టాడు, అవును సార్ మీరు కొన్ని విషయాల్లో మీరు ఎందుకు అంటే పర్టికులర్గా లోకేష్ గారు రెడ్ బుక్ అంటే నేను చెప్పాను, అరే బాబు ఇదేమన్నా జగన్లాగా మనం అటు పడితే అటు చేయండి, దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఇంకొక ఆయన ఏం పెట్టాడంటే నామినేట్ పోస్టులు మీకు దగ్గర లిస్ట్ లేదా, ఎన్ని రోజుల నుంచి మీరు ఎందుకు ఆపుతున్నారు, మీరు అడగాలి, ఇది మీరు చెప్పాలి, ఎవరు చెప్తారు, మీరు మేమేమన్నా చంద్రబాబు నుంచి కలం కదా, మేము ఎంత ఇక్కడి నుంచి సోషల్ మీడియాలో ఎంత కష్టపడ్డామో మాకు తెలుసు, గవర్నమెంట్ డెవలప్మెంట్ అవుతుంది, ఈ రాష్ట్రం మనం ఇటువంటి రాజకీయ నాయకులు ఈ రాష్ట్రంలో ఇంకోసారి రాకూడదు, వస్తే మళ్ళీ రాష్ట్రం నాశనం అయిపోతాం, నెక్స్ట్ జనరేషన్కి ఏముండదు అని వాళ్ళు అంటే పబ్లిక్లో ఎంత అవేర్నెస్ ఉందంటే, మీరు నాకు ఒకటి పంపించారు, ఇది మన కుర్రాడు ఏంది వాళ్ళ సబ్జెక్ట్ అనేది పంపిస్తే నేను అది పెడితే దానికి తగ్గట్టుగా మాకంటే కూడా జనాలు, కార్యకర్తలు, పబ్లిక్, ఇంటలెక్చువల్స్ ఎక్కువగా దీన్ని ఫోకస్ చేసి ఫాలో అవుతున్నారండి. ఇది ఎందుకు జరగట్లేదు? అదే నా పాయింట్ కూడా. మీరు ఇప్పుడు కార్యకర్తల్లో మీ మూడు పార్టీల కార్యకర్తల్లో ముఖ్యంగా తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు, నా ఒపీనియన్ కాదు సార్, నా ఒపీనియన్ కాదు, ఒక వ్యక్తి పెట్టిన వ్యక్తి పెట్టిన మెసేజ్ అర్థమైంది సార్. మీరు మీ దగ్గర లిస్ట్ ఉంటది కదా, మీరు 3 సార్లు వేసుకోవచ్చు కదా ప్రతి వాళ్ళకి, వై ఆర్ డిలేయింగ్ ఎవ్రీథింగ్ అని నాకు పెడితే నేను ఆశ్చర్యం ఉంది. ఇది ఎక్కడ నేను అనడం లేదు, ఇక్కడ చర్చ ఏం జరుగుతుందంటే అసలు ఇంతకాలం అయింది, ఇంతమంది బాధితులు ఉన్నారు గత ప్రభుత్వ హయాంలో, అరాచకాలకి, దాడులకి. మనతో కూర్చున్న శిరీష్ గారు ఒక బాధితురాలు. సరే, అఫ్ కోర్స్ ప్రజలు ఇచ్చిన దీవంతో ఆమె ఎమ్మెల్యే అయింది. ఎమ్మెల్యే అయిన పడిన బాధ అయితే ఎక్కడికి పోదు కదా. ఆవిడ ఎంత వేధించాడు అక్కడ పాత ఎమ్మెల్యే, అప్పుడు మాజీ మంత్రి అండ్ అక్కడ వాళ్ళ కార్యకర్తలు. సో అట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, శిరీష్ గారు లాంటి వాళ్ళ లేడీస్ దారుణంగా అవమానించబడ్డారు. వెంకటకృష్ణ గారు ఒక్క పాయింట్ చెప్తాను, చాలా మంది చెప్పేది చరిత్రలో కనుక చూస్తే చెప్తాను నేను ఒక పాయింట్. చంద్రబాబు గారు జైలు నుంచి వచ్చిన రోజున రాజమండ్రి నుంచి తెల్లారుజాము 4 దాకా కరకట్ట మీద ఉన్నారు సార్, ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు. నా దగ్గర వీడియో ఉంది. అదే అంటే దేనికోసం వచ్చారు, ఒక మంచి వ్యక్తిని అరెస్ట్ చేసి హెరాస్మెంట్ చేశారు, ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేసే దాని విషయంలో ఒక కసితో వచ్చారు సార్ వాళ్ళు. అదే సార్, అందుకే మరి కొంతమంది నేనేమంటున్నా అంటే అంత చేస్తే ఈ ప్రభుత్వం వచ్చినాక ఏమీ చేయట్లేదు ఏంటి అనేమో మీ కూటమి పార్టీల కార్యకర్తలు, నాయకులు విమర్శిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు, మాకు వారిని ఇస్తున్నట్టుంది. అదే నేను వారిని కూడా కాదు, మాకు వారిని నాకు నవ్వుతుంది. అంటే నాకేమనిపించిందంటే కాదు, మిమ్మల్ని మీ ప్రభుత్వాన్ని ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు